ఆ ఎమ్మెల్యే వ్యవహార శైలి పార్టీని ఇబ్బంది పెడుతోందా? వార్ వన్ సైడ్ అన్నట్టు ఆ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారా? అధిష్టానం పిలుపుని కూడా ప్రశ్నించే ధైర్యం చేస్తున్నారా? తన వైఖరి మార్చుకునే అవకాశం లేదన్నట్టు కనిపిస్తోందా? ఇంతకీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు? యాక్షన్ తీసుకునేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. క్రమశిక్షణ తప్పితే యాక్షన్ తప్పదంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలోని కొందరు తన సహనాన్ని పరీక్షిస్తున్నారు. భూమా వారసులుగా తెరపైకి వచ్చిన భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి చిన్న వయసులో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆళ్లగడ్డపై మంచి పట్టు సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాక ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దూకుడుగా వెళ్తున్నారు. ఆళ్లగడ్డలో తాను చెప్పిందే వేదమన్నట్టు రాజకీయం చేస్తున్నారు. దీనికి తోడు ఆమె కుటుంబ సభ్యులు ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడంతో వారికి నియోజకవర్గంలో ఎదురు చెప్పేవారు లేకుండా పోయిందన్న టాక్ రీసౌండ్ చేస్తోంది. తన మాట వినకుంటే అంతే అన్నట్టుగా ఆమె ప్రవర్తిస్తున్నారట. ఎమ్మెల్యేగా అఖిలప్రియపై 2 ఏళ్ల కాలంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆమె ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు. ప్రత్యర్థుల ఆరోపణలను నిరూపించాలని ఆమె బలంగా వాదించారు. అయితే విజయ పాలడైరీ విషయంలో ఆమె తమ్ముడు భూమా విఖ్యాత్ రెడ్డి తీరు తరచూ వివాదాస్పదమయ్యేది. డైరీకి చైర్మన్గా ఉన్న సొంత మామను సైతం అఖిలప్రియ వణికించారన్న టాక్ లేకపోలేదు. మరోవైపు ఆళ్లగడ్డ మార్కెట్ చైర్మన్ పదవి విషయంలో నేరుగా కూటమి నేతలు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ధిక్కార స్వరాన్ని వినిపించారు. తనను కాదని చైర్మన్ ఎలా అవుతారో చూస్తానని ఆమె బహిరంగ సవాల్ విసిరారు. ఆళ్లగడ్డ మార్కెట్ చైర్మన్ను జనసేన పార్టీకి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన ఆళ్లగడ్డ ఇన్ఛార్జ్ మల్లయ్య భార్య సురేఖకు చైర్మన్గా అవకాశం ఇచ్చారు. అయితే ఎమ్మెల్యే అఖిలప్రియ ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఏడాది గడుస్తున్నా నేటి వరకు సురేఖ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయలేదు. సురేఖ చైర్మన్ కావాలంటే అందుకు మిగతా కమిటీ సభ్యుల పేర్లు ప్రభుత్వానికి ఇవ్వాలి. ప్రభుత్వం నుంచి జీవో జారీ చేసినా ఇప్పటివరకు మిగతా కమిటీ సభ్యుల పేర్లను అఖిలప్రియ ఇవ్వలేదు. ఏడాది పూర్తయినా కూడా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రమాణ స్వీకారం కాకుండా అఖిలప్రియ అడ్డుపడుతున్నారని జనసేన పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా అహోబిలం ఆలయంలో టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, తలనీలాల టెండర్లు, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై భూమా అఖిలప్రియ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్ రెడ్డికి సవాల్ విసిరారు. నేరుగా అహోబిలం ఆలయానికి చేరుకున్న బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గంగుల నాని కూడా చర్చకు సిద్ధమని ఆలయానికి బయలుదేరారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని పోలీసులు నానిని ఇంటి వద్ద అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆమె నంద్యాల ఎస్పీ కార్యాలయానికి వెళ్లి అక్కడ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. అప్పట్లో మాజీ ఎమ్మెల్యే పల్లె సవాళ్ల పర్వం ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణానికి తెరలేపింది. టీడీపీ నేత మాజీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డికి అఖిలప్రియ మధ్య తరచూ వివాదం జరుగుతూనే ఉంది. పలుమార్లు ఆయనను ఆళ్లగడ్డలోకి రాకుండా అఖిలప్రియ అడ్డుకునేవారని రాజకీయ పరిశీలకుల టాక్. ఈ విధంగా ఆళ్లగడ్డలో జరుగుతున్న వ్యవహారాలపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. భూమా అఖిలప్రియను టీడీపీ కేంద్ర కార్యాలయానికి పిలిపించారు. ఆళ్లగడ్డలో జరుగుతున్న పరిణామాలపై టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అఖిలప్రియకు క్లాస్ పీకినట్టు సమాచారం. ముఖ్యంగా అఖిలప్రియ కుటుంబ సభ్యుల వ్యవహారంపై మండిపడినట్టు తెలుస్తోంది. అఖిలప్రియ భర్త భార్గవరామ్ రాజకీయ జోక్యంపై సీరియస్గా ఉన్నట్టు సమాచారం. ఆయన వ్యవహార శైలి పార్టీకి డ్యామేజ్ చేసే అవకాశముందని, ఆయన్ని రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పినట్టు సమాచారం. కూటమి నాయకులను కలుపుకొని వెళ్లకుండా సొంత పార్టీ నేతలను కూడా దూరం పెట్టడం సరికాదని శ్రీనివాసరావు హెచ్చరించినట్టు చెప్తున్నారు. టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి కలిసి వచ్చాక భూమా అఖిలప్రియ తనదైన వాదన వినిపించారు. ఆళ్లగడ్డలో ఏ చిన్న విషయం జరిగినా అది పెద్దగా కనిపిస్తుందని, జరుగుతున్న వ్యవహారాలపై తానే స్వయంగా వివరణ ఇచ్చినట్టు భూమా అఖిలప్రియ తెలిపారు.
జరుగుతున్న విషయాన్ని క్లారిటీగా అధిష్టానానికి తెలిపామని అఖిలప్రియ చెప్పుకొచ్చారు. అయితే ఆళ్లగడ్డ విషయంలో టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు సమాచారం. అఖిలప్రియ తన వ్యవహార శైలిని మార్చుకోవాలంటూ గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి భూమా అఖిలప్రియ తన శైలిని మార్చుకుంటారా లేక తనదైన శైలిలో రాజకీయం చేస్తారా? చూడాలి.